బీఆర్ఎస్ ను కౌశిక్ రెడ్డి భ్రష్టు పట్టిస్తున్నారన్నారు ఎమ్మెల్యే అరికపూడి గాంధీ. పార్టీలో సీనియర్లు ఉండగా ఒక జూనియర్ ఎమ్మెల్యే దుర్భాషలు చేశాడని మండిపడ్డారు. బీఆర్ఎస్ లో కౌశిక్ రెడ్డికున్న పదవి ఏంటని ప్రశ్నించారు. గతంలో కౌశిక్ రెడ్డి మహిళలను రాష్ట్ర గవర్నర్ను అవమానించారన్నారు. ఇప్పుడు ప్రాంతీయ విభేదాలు తీసుకొచ్చారని తెలిపారు. తన ఇంటికి వస్తానని తరిమి కొడతానని కౌశిక్ రెడ్డి అంటున్నాడని, ఇదంతా చేస్తుంటే చూస్తూ కూర్చోడానికి ఇక్కడ చేతగాని వాళ్ళెవరూ లేరన్నారు అరికపూడి గాంధీ. గత 2-3 రోజులుగా జరుగుతున్నటువంటి పరిస్థితులు మీకు అందరికీ కూడా తెలుసు. కొన్ని తెలిసిన వాస్తవాలని వక్రీకరించే పరిస్థితులు కూడా చూస్తూ ఉన్నాం. ప్రభుత్వాన్ని డిస్టర్బెన్స్ చేసే పరిస్థితి ఎందుకు వచ్చింది అనేది ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. ఒక పార్టీ ఉండగా, పార్టీలో సీనియర్లు ఉండగా, పార్టీ అధ్యక్షులు ఉండగా ఒక జూనియర్ పార్టీలో ఒక జూనియర్ శాసనసభ్యుడు ఒక సీనియర్ శాసనసభ్యుడి మీద దుర్భాషలాడినటువంటి విధానం, ప్రాంతీయ విభేదాలు తీసుకొచ్చావు, ఆంధ్ర వాళ్ళు దాడి చేస్తే అనేది క్లారిటీగా నువ్వు మాట్లాడి ఇవాళ తప్పించుకునే కార్యక్రమం చేస్తా ఉన్నావు. ఇటువంటి వక్రీకరణ భాష 10 ఏళ్లలో వచ్చినా కూడా కేసీఆర్ గారు కంట్రోల్ చేశాడు. ప్రాంతీయ విభేదాలు తీసుకొచ్చి నాశనం చేసే కార్యక్రమంలో నీ పాత్ర కీలకంగా ఉందనే విషయం ఒక్కసారి నోటితో వక్రీకరించిన ఆంధ్రోళ్ళ పవర్, తెలంగాణ వాళ్ళ పవర్ అంటే ప్రజల మధ్యలో చిచ్చు పెట్టడానికి, ప్రజల మధ్యలో ప్రాంతీయ విభేదాలు తీసుకురావడానికి నువ్వే చేసావా? క్వశ్చన్ చేసుకో. నువ్వు మాట్లాడినటువంటి 4-5 సార్లు రెచ్చగొట్టి మాట్లాడినటువంటి భాషకి ప్రతికూలంగా నోరు తెరిచి మాట్లాడా. 10 ఏళ్ళు క్రమశిక్షణగా సీనియర్ శాసనసభ్యుడిగా కాన్స్టిట్యున్సీలో క్రమశిక్షణగా నడిచా. నీలాంటి భాష మార్చి వక్రీకరించినప్పుడు వాయిస్ పెంచాల్సి వచ్చింది తప్పించి, లేకపోతే ఇన్నేళ్లలో నా భాష ఎప్పుడు కూడా తేడా రాలే. ఇందాకను తరిమి కొడతా చేతగానే ఎవడున్నాడు? ఎటువంటి అభ్యంతరం కూడా లేదు, దానికి సిద్ధంగా ఉంటాం. మేము రెచ్చగొట్టే విషయాలు మాట్లాడారు, వ్యక్తిగతంగా దూషించారు. శేర్లింగాలు ప్రజలందరినీ కూడా ఆలోచించమన్నారు. శేరింగపల్లి ప్రజలందరికీ కూడా నేను మంచిగా చెడు అనేది అందరికి కూడా తెలుసు. అందరూ కూడా తెలవబట్టే ఈరోజు 3 సార్లు గెలిపించారు. ఏ భాషలు ఎవరు మాట్లాడారు అనేది, గాంధీ నువ్వు భాష చక్కగా మాట్లాడు, ఎస్ మీరు చక్కగా ఉండి నన్ను మాట్లాడమంటే ఉపాధ్యాయుడు పాఠం చెప్పినట్టుగా ఒక స్టూడెంట్ లాగా చక్కగా విని క్రమశిక్షణగా మాట్లాడతావు. 10 సార్లు రెచ్చగొట్టావు. అతన్ని మాట్లాడినాక ఈ సమావేశాలకి కారణమైనటువంటి నీ దుర్భాషల మూలంగానే నేను వాయిస్ పెంచా తప్పించి నాకు ఉద్దేశం లేదని కూడా మీ ముందు ఈ సభాముఖంగా తెలియజేస్తా ఉన్నా. నేను వెళ్ళేటప్పుడు నా ఇంటికాడ పోలీస్ సిబ్బంది ఉన్నారా, ఆయన ఇంటికాడ పోలీస్ సిబ్బంది ఉన్నారా? నువ్వు రా అని ఆహ్వానించా. నీ ఇంటికాడ 50 మందిని పెట్టుకున్నావు, నన్ను కింద పడదోయించావు. నీ ఇంటికాడ సెక్యూరిటీ పెట్టుకున్నావు, కొంతమంది చీటర్స్తో రాళ్ల దాడి చేయించావు. చేసిన తప్పులు తెలుసుకో, తప్పులు సరిదిద్దుకో. నా ఏమైనా ఉంటే నేను దిద్దుకుంటా. అది మానవత్వం. అప్పుడు మనిషి అవతారం వస్తుంది నీకు. టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ చేశారు, తర్వాత భారతదేశం పార్టీ అయింది. ఆంధ్ర అధ్యక్షుడిని కూడా పెట్టాం. ఆంధ్ర వాళ్ళ గురించి నీ శాసనసభ్యుడే, మన శాసనసభ్యుడే, 10 నెలల శాసనసభ్యుడు ఆంధ్ర వాళ్ళ గురించి మాట్లాడే తీరు మీరు విన్నారు. మనందరి మీద కూడా ఉన్నది. ఇవన్నీ జరుగుతున్నటువంటి తీరు. కేసీఆర్ గారు ఎన్నో విషయాల్లో చెప్పారు. కలుపుకోండి, కలిసి ఉండండి, వ్యాపారం పెంచండి, గౌరవంగా బతకండి,
అందరం కలిసి ఉండాలని. మధ్యలో కొంతమంది మంత్రులు మాట్లాడారు ప్రాంతీయత మీద. ఇవాళ 10 ఏళ్ళు దాటినాక ఇవాళ నువ్వు మాట్లాడావు. వీటన్నిటి కూడా సరి చేసుకొని ముందుకెళ్తే మీకు భవిష్యత్తు, లేకపోతే మనమంతా అగాధంలోకి వెళ్ళిపోతాం. పెద్ద ఆయన కేసీఆర్ గారు మహిళలు అగౌరవపరిచిన దాని మీద, ఆంధ్ర తెలంగాణ గురించి మాట్లాడిన దాని మీద నాకన్నా ముందు దూషించే మాటలతో నన్ను దూషించిన విధానం మీద, తర్వాత నేను దూషించా ఆ విధానం మీద మీరు మాట్లాడాలి. నువ్వు అదే దోవలో ప్రవర్తిస్తే, ఇందాక అంటున్నావు కదా ఎవరు ఇక్కడ భయపడేవాళ్ళు లేరు. హుజూరాబాద్ నుంచి ఇక్కడికి వచ్చి బాగా 5